హాయ్ దిస్ ఇస్ పావని వెల్కమ్ టు వైకే న్యూస్. 10 ఏళ్లలోనే విశాఖ అభివృద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ సరైన గమ్యస్థానమన్న లోకేష్. ఋషికొండ ప్యాలెస్ వినియోగానికి ప్రభుత్వం చర్యలు, ప్రజల నుంచి సలహాలు సూచనలు కోరిన పర్యాటక శాఖ. శ్రీశైలం పరిసరాలు జల్లెడ పడుతున్న పోలీసు బలగాలు. పీఎం టూర్ నేపథ్యంలో నల్లమలలో భారీగా గ్రే హౌండ్స్ దళాలు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న టీపీసీసీ చీఫ్. బీఆర్ఎస్ బీజేపీలు డ్రామాలాడుతున్నాయని విమర్శలు. ఫాలో ఆన్ ఆడుతున్న విండీస్, భారత బౌలర్ల దాటికి విలవిల్లాడుతున్న కరీబియన్ టీం. విశాఖపట్నం సిటీలో పలు కీలక ప్రాజెక్టులు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. తొలుత ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ క్యాబ్లు ల్యాండింగ్ స్టేషన్కు నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ప్రముఖ డిజిటల్ ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్స్ఫోటిక్ స్పేసెస్ లిమిటెడ్ విశాఖలో 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ను ఏర్పాటు చేస్తుంది. సిఫీ ఇన్ఫోనిట్ స్పేసెస్ లిమిటెడ్ దాదాపు 1500 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో డేటా సెంటర్ని ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనుంది. ఈ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో గ్లోబల్ డిజిటల్ గేట్వేగా విశాఖపట్నం నగరం మారుతుంది అన్నారు. నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. చెప్పండి దుర్గా ప్రసాద్. గుడ్ ఆఫ్టర్నూన్ పావని. ఐటీ మంత్రి నారా లోకేష్ పర్యటన ఈ రోజు బిజీగా విశాఖ వేదిక జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయాన్నే 9:30 ప్రాంతంలో విశాఖ చేరుకున్న మంత్రి నారా లోకేష్ నేరుగా ఋషికొండ ఐటీ సైట్కి చేరుకున్న అనంతరం ఏదైతే సిటీ సంస్థ నిర్మాణంలో చేపడుతున్న డేటా ఎడ్జ్ సెంటర్ ఆయన ప్రారంభించారు. కేబుల్ ల్యాండింగ్ సెంటర్ సంబంధించి సుమారు 1500 కోట్ల రూపాయల వ్యయంతో పెట్టుబడులు పెట్టేందుకు అయితే కంపెనీ ముందుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యి దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా మనం చూడొచ్చు. ఏదైతే రానున్న 2-3 సంవత్సరాల్లోనే సుమారు 5 లక్షల ఉద్యోగాలకు విశాఖ వేదిక కాబోతుంది. అది కూడా ఐటీ పరంగా 5 లక్షల ఉద్యోగాలు ధ్యేయంగా కృషి చేస్తామని చెప్పడం జరిగింది. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు రూపకల్పన చేసేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఐటీ హబ్ గా విశాఖను తీర్చిదిద్దేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో తొలి అడుగు భాగం కూడా టీచర్స్ ద్వారా మనకు తొలి అడుగు పడింది. ఈ నేపథ్యంలో టీచర్స్ విశాఖ రాగానే అనేక కంపెనీలు కూడా విశాఖలో ఐటీ పరంగా పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టిన నేపథ్యంలో మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు సిఫీ సంస్థ 1500 కోట్ల రూపాయలతో ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ ద్వారా 1000 మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. అయితే ఐటీ పరంగా విశాఖ వేదికగా 5 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పనగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. దానికి ప్రధాన భూమి కూడా విశాఖ కాదు. అయితే ఈ నేపథ్యంలో మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత నారా లోకేష్ తీవ్ర స్థాయిలో దీనికి సంబంధించి అనేక పర్యటనలు చేస్తారు. విదేశీ పర్యటనతో పాటు దేశంలో ఉన్న ప్రముఖ కంపెనీ అధిపతులతో కూడా ఆయన మాట్లాడి జరిగింది. అనేక కంపెనీలు ఆహ్వాన పలికారు. రాష్ట్రంలో అనేక వనరులు ఉన్నాయి. ఆ పెట్టుబడులు పెట్టేందుకు అనువైన ప్రాంతం ఏపీగా వారు వర్ణిస్తూనే అనేక కంపెనీలు పెట్టేందుకు కూడా ఆసక్తి చూపే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. దీనిలో ఐటీ మంత్రి ఆయన సక్సెస్ అయ్యారని మనం చెప్పొచ్చు. ఇప్పటికే పలు కంపెనీలు క్యూ కట్టి ఇంకా రానున్న 3 నెలల్లో అనేక ఏపీ ప్రజలు మంచి తీపి కబురు వినబోతున్నారని చెప్పుకోవాలి ఆయన మాట్లాడి జరిగింది. ఈ నేపథ్యంలో చాలా మంది కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రాజధాని ఒకటే కానీ అభివృద్ధి మాత్రం వికేంద్రీకరణ జరగాలి. అప్పుడే రాష్ట్రం సుభిక్షంగా లాభాల బాట నడుస్తుంది. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడటం ప్రతి ఒక్కరు కూడా ఆనందిస్తున్నారు. ఎందుకంటే ఓన్లీ రాజధాని అభివృద్ధి కాకుండా వికేంద్రీకరణ పరంగా అన్ని నగరాలను మనం అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ సైబరాబాద్ మార్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అప్పటికి సైబరాబాద్ గా రెడీ అయ్యేందుకు 30 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు కేవలం 10 ఏళ్లలో
ఏపీని ఏ విధంగా పరుగులు పెట్టించబోతున్నా తెలుగు ప్రజలు చూడబోతున్నారు. అదేవిధంగా దేశ ప్రజలు కూడా ఆశ్చర్యపోయే దిశగా అడుగులు వేస్తామని చెప్పి కూడా మంత్రి నారా లోకేష్ చెప్పడంపై అటు ఆ ప్రజా ప్రతినిధులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, విశాఖ నగర ప్రజలతో పాటు తెలుగు ప్రజలంతా కూడా ఆనందిస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. పావని మరోవైపు ఇప్పుడు 3 గంటలకి విశాఖ టీఆర్పాన్ చేయడం జరిగే క్రికెట్ మ్యాచ్ కి మరికొంత సేపట్లో కూడా మంత్రి నారా లోకేష్ హాజరు కాబోతున్న అంశాన్ని మనం చూడొచ్చు పావని. దుర్గా ప్రసాద్, ఇంకా ఏ సంస్థలు విశాఖకి రాబోతున్నాయి? ఈ రోజు సిపి కంపెనీ ఏదైతే తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు శంకుస్థాపన చేశారో, నెక్స్ట్ టీసీఎస్ కూడా రెడీ అయింది. దీంతో పాటు గూగుల్ లాంటి ప్రముఖ సంస్థ కూడా అతి త్వరలోనే విశాఖ వేదికగా ప్రారంభించేందుకు తన కార్యకలాపాలు చేస్తున్నారు. అయితే ఐటీ హబ్ గా విశాఖ వేదిక కాబోతుంది. ఐటీకి చిరునామాగా కూడా ఏపీలో విశాఖ అడ్రస్ గా మారబోతుంది. మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే చాలా పెద్ద కంపెనీలు కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కంపెనీలన్నీ కూడా 3 నెలల్లో తన కార్యకలాపాలు ప్రారంభించే దిశగా అడుగులు వేయబోతున్నాయి. గూగుల్ సంస్థ అయితే ఏదైతే గూగుల్ ఏఐ సంబంధించిన డేటా సెంటర్ ఏదైతే ఉందో అది మార్చిలో తన కార్యకలాపాలు ప్రారంభించే విధంగా అడుగులు వేస్తున్నారు. కార్యక్రమాలు పనులు జరుగుతామని నెల 14న తనకు సంబంధించిన ఒప్పందం కూడా జరగబోతుంది. మార్చిలో తన కార్యకలాపాలు ప్రారంభించబోతుంది. 2028 నాటికి ఉద్యోగాలతో పాటు కంపెనీ కూడా పూర్తి స్థాయిలో పనిచేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అదేవిధంగా వచ్చే నెలలో విశాఖ వేదిక జరగబోతున్న పెట్టుబడుల సదస్సులో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ టైంకి పూర్తి స్థాయిలో ఎన్ని కంపెనీలు రాబోతున్నాయి పూర్తి వివరాలు కూడా పత్రికా ముఖ్యంగా వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా మంత్రి నారా లోకేష్ స్పష్టంగా హామీ కూడా జరిగింది. రైట్ దుర్గా ప్రసాద్, విశాఖను ఆర్థిక రాజధానిగా లోకేష్ చెప్పారు. మరి దీనిపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే గత ప్రభుత్వం ఆర్థిక రాజధాని అన్నారు, లేకపోతే 3 రాజధాని అన్నారు, కానీ ఎక్కడ కూడా విశాఖ అభివృద్ధిలో ముందుకు అడుగు వేయలేని పరిస్థితి. 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని చెప్పి పలుకులు కబుర్లు చెప్పినప్పుడు కూడా ఎక్కడ కూడా పరుగులు పెట్టిన అంశాన్ని మనం చూడలేము. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు అమరావతి అభివృద్ధి చేస్తూనే వికేంద్రీకరణ జరగాలి, మిగతా నగరాలు కూడా అభివృద్ధి జరగాలని ఒక దృఢ సంకల్పంతో ఆయన అన్ని నగరాలను కలుపుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక రాజధానిగా పాటు ఐటీ పరంగా రాజధానిగా ఉండాలి. ఐటీ పరంగా కేర్ ఆఫ్ అడ్రస్ అని కానీ ఏదైతే తెలుగు ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ చూస్తామో, రానున్న భవిష్యత్తు కాలం కూడా బెంగళూరు, చెన్నై ఇట్లాంటి మహానగరాలనే సాఫ్ట్వేర్ పరంగా చూస్తూ ఉంటారు యువత. ఇప్పుడు అట్లాంటి అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో ఐటీ అనగానే, సాఫ్ట్వేర్ అనగానే తెలుగు ప్రజలు లేకపోతే ఏపీ గుర్తొచ్చే దిశగా అడుగులు వేయబోతున్నాం. ఆర్థిక రాజధానితో పాటు ఐటీ అభివృద్ధి కూడా అడుగులు వేయబోతామని చెప్పి కూడా స్వచ్ఛమైన సందేశాలు లేకపోతే స్వచ్ఛమైన ఆదేశాలు కూడా చూడడం జరిగింది పవన్. ఇప్పటికే ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధమైందని తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో త్వరలోనే దాని కార్యకలాపాలు ప్రారంభించేందుకు అడుగులు వేస్తున్నారు. త్వరలోనే మార్చి నుంచి తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు అడుగులు వేయబోతున్నారు. ఈ నెల 14న కేంద్ర మంత్రులతో అశ్విని వైష్ణవ్తో ఒక కార్యక్రమం ఉండబోతుంది. దానికి సంబంధించి కూడా ఈ నెల 13, 14వ తేదీలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా ఢిల్లీ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులతో పాటు ఐటీ సంబంధించిన అధికారులతో పాటు వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతో కూడా వివిధ దేశాల డెలిగేట్స్తో కూడా ఆయన మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. అనంతరం దానికి సంబంధించిన ఒప్పందం అయిన తర్వాత మార్చిలో దానికి సంబంధించి పనులు ప్రారంభమవుతూ ఉన్నాయి. 2028 మార్చి నాటికి పూర్తి స్థాయిలో గూగుల్ సంబంధించిన ఆ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పి కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు చేయడం జరిగింది పవన్. రైట్, మరి ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరగబోతుంది. సో నారా లోకేష్ గారు వైజాగ్లోకి ఉన్న స్టేడియంకి ఎన్ని గంటలకి రాబోతున్నారు? ఏదైతే ఈరోజు ఉమెన్స్ వరల్డ్ కప్ సంబంధించి విశాఖ వేదికగా జరుగుతున్న ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ కు సంబంధించి ఇప్పటికే భారీగా క్రీడా అభిమానులు కూడా స్టేడియం ప్రాంతానికి రావడం జరిగింది. పూర్తి స్థాయి ప్రాంతం అంతా కూడా కోలాహలంగా తీర్చిదిద్దారు. అయితే ప్రత్యేకంగా ఏసీఏ సంబంధించి కానీ విడిసే సంబంధించి కానీ కొత్త కమిటీ వచ్చిన తర్వాత విశాఖ వేదికగా అనేక మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఏర్పాట్ల విషయం కూడా గతంలో ఇట్లాంటి ఏర్పాట్లు జరగలేదు. కానీ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి నూతన కమిటీ ఏదైతే విజయవాడ ఎంపీ చిన్ని దీనికి సంబంధించి
ఐఎస్ఏ సంబంధించి కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రికెట్ సంబంధించి లేకపోతే స్టేడియం సంబంధించి అధునాతన పరిచారు, పూర్తిగా అభివృద్ధి చేస్తారు. స్టేడియం వెలుపల కావచ్చు, లోపల కావచ్చు. క్రీడా అభిమానులు కూడా ఇప్పుడు స్టేడియం చూసిన వాళ్ళంతా కూడా గతంలో ఎట్లా లేదు, ఇప్పుడు బాగుంది. ఏర్పాటు సంబంధించి కానీ ప్రధానంగా మ్యాచ్ జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువ ట్రాఫిక్ సమస్య ఉండదు. కానీ ఈ రోజు అటువంటి సమస్య ఎక్కడ కనబడలేదు. పూర్తి స్థాయిలో పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఎక్కడ ట్రాఫిక్ సమస్య లేదు. భారీగా క్రీడా అభిమానులు హాజరయ్యారు. ఇప్పుడు కూడా ఈ మ్యాచ్ ని వీక్షించేందుకు మంత్రి నారా లోకేష్ మరికొద్ది సేపట్లోనే 4 గంటల ప్రాంతంలో 3:45 ప్రాంతంలో ఆయన స్టేడియం చేరుకోనున్నారు. పూర్తిగా మ్యాచ్ అయ్యే వరకు కూడా మంత్రి నారా లోకేష్ అయితే వీక్షిస్తారు. 11 గంటల వరకు కూడా ఇక్కడ ఇదే స్టేడియం నుండి ఎవరైతే విజేత అవుతారో వారికి ఆ బహుమతి ప్రదానం అయ్యి దాని తర్వాత ఆయన రిటర్న్ ఆ విజయవాడ చేరుకునే ప్లాన్ అయితే షెడ్యూల్ ఉంది. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే మ్యాచ్ వీక్షించేందుకు మంత్రి నారా లోకేష్ అయితే చేయడానికి రానున్నారు. పావని, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. శ్రీశైలంలో పోలీసు బలగాలు అలర్ట్ అయ్యాయి. శ్రీశైలం అడవులను గ్రే హౌండ్స్ పోలీస్ పార్టీలు జల్లెడ పడుతున్నాయి. మరోవైపు నల్లమల అడవుల్లోకి భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన శ్రీశైలం పర్యటన నేపథ్యంలో గ్రే హౌండ్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టాయి. కొండలు, గుట్టలు, ఘాట్ రోడ్డు సమీపంలోని ప్రదేశాలను అణువణువునా పరిశీలిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు పార్టీలతో భద్రతను ప్రభుత్వం మరింత పెంచింది. శ్రీశైలంలో పోలీసు బలగాలు అలర్ట్ అయ్యాయి. శ్రీశైలం అడవులను గ్రే హౌండ్స్ పోలీస్ పార్టీలు జల్లెడ పడుతున్నాయి. మరోవైపు నల్లమల అడవుల్లోకి భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన శ్రీశైలం పర్యటన నేపథ్యంలో గ్రే హౌండ్స్ పోలీసు కూంబింగ్ చేపట్టాయి. కొండలు, గుట్టలు, ఘాట్ రోడ్ సమీపంలోని ప్రదేశాలను అణువణువునా పరిశీలిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు పార్టీలతో భద్రతను ప్రభుత్వం మరింత పెంచింది. చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపాయి. జిల్లాలోని పెద్ద పంజాని మండలం వీరపల్లి కొండపై గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు తవ్వకాలు జరుగుతుండగా మెరుపు దాడి చేశారు. పోలీసులు జరిపిన మెరుపు దాడిలో తవ్వకాలు జరుపుతూ చిత్తూరు జిల్లా వైసీపీ నేత ఎర్రబెల్లి శ్రీనివాస్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈయనతో పాటు మరో 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైకేటీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. చూసుకున్నట్లయితే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో సంచలనం చెప్తున్నటువంటి పెద్ద పంజాని మండలం కెలవద్ది గ్రామానికి సంబంధించి గుప్త నిధుల తవ్వకాల కార్యక్రమానికి అయితే ఆ ప్లేస్కి రావడం జరిగింది. సో దానిలో భాగంగానే ఇప్పుడు చూసుకోవచ్చు, ఆ కొండ అడవి ప్రాంతంలో వచ్చేసి ఈ గుప్త నిధులకి అయితే తవ్వకాలు అయితే ప్రారంభించారు. సో అందులోనే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఎవరైతే గుప్త నిధులకు సంబంధించి తవ్వకాలు చేసినారో వారిపై వెంటనే రావడంతో ఇక్కడ ఆపేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మనం లొకేషన్లో ఉన్నాం, చూసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి ఆ పూజలు కావచ్చు, దానికి సంబంధించి అయితే పూజా కార్యక్రమాలు కూడా అన్నీ చేశారు ఇక్కడ గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించి. సో ఒక చోట అయితే కూడా ఆల్రెడీ జేసీబీతో అయితే ఇక్కడ కూడా తవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ గుప్త నిధులకైతే పూర్తిగా తవ్వినట్లయితే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు దీనిపైన అయితే వెంటనే యాక్షన్ తీసుకున్నారు. అట్లా 6 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి
ఈ లొకేషన్కి సంబంధించి ఇది కెలవాది గ్రామానికి సంబంధించి సమీపంలో ఉంది. మరి చూసుకున్నట్లయితే గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ఒక చేనులో గుప్త నిధులు అయితే తవ్వకాలు అయితే చేసినట్లయితే ఉంది. మరి ఈ గుప్త నిధులకు సంబంధించి ఎవరెవరు చేశారు, ఎందుకు చేశారు అనేది కూడా పోలీసులు మనకి చెప్పాల్సి ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఎస్సీసీఎల్ నాయకుడు దీన్ని చేశారని చెప్పేసి కూడా మనకి సమాచారం అయితే ఉంది. మరి అన్ని వివరాలు కూడా మనకి పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇస్తామని చెప్పారు. కెమెరామ్యాన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్. విజయవాడలోని ఎంజే నాయుడు హాస్పిటల్స్ 39వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఎంజే నాయుడు హాస్పిటల్ నిర్వాహకులను అభినందించిన మంత్రి రవీంద్ర ఆసుపత్రిలోని ఆధునిక వైద్య పరికరాలను పరిశీలించారు. ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎంజే నాయుడు హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. అందరికీ నమస్కారం. ఇది 39వ వార్షికోత్సవం సందర్భంగా ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేసాము. రెండోది వచ్చి మామూలుగా అందరికీ లేటెస్ట్ వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ మన విజయవాడలోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఒకటి మాలిక్యులర్ థెరపీ, ఓజోన్ థెరపీ, హైడ్రోజన్ థెరపీ. నెక్స్ట్ మామూలుగా జాయింట్ రీప్లేస్మెంట్లోకి ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేసి కొత్త డిజిటల్ టెక్నాలజీ, అది జాయింట్ రీప్లేస్మెంట్లో మనకి బాగా పర్ఫెక్ట్గా చేయడానికి ఉపయోగపడుతుంది. ట్రామాలో చాలా మినిమల్ ఇన్వెస్ట్ని కీహోల్ సర్జరీని చేసి దాన్ని మామూలుగా నయం చేస్తున్నాం. అన్ని కాంప్లెక్స్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ వాటన్నిటి కూడా నయం చేస్తున్నాం. ఇంకా డిస్లొకేషన్, షోల్డర్ డిస్లొకేషన్ ఇట్లాంటి వాటిలో కూడా ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్, నీ లిగమెంట్ సర్జరీస్ అన్నీ, యాంటీ క్రూషియేటివ్, పోస్ట్ క్రూషియేటివ్ అవన్నీ కూడా, రివిజన్, ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అవన్నీ కూడా హాస్పిటల్ చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉందండి. చాలా ఆయన రావడం అనేది చాలా. ఈ 39th యానివర్సరీ కానీ పెట్టిన ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డాక్టర్, డెర్మటాలజీ, అది స్కిన్ ప్రాబ్లమ్స్ అవి అన్నీ చూస్తున్నాము. డయాబెటిక్ వాళ్ళకి షుగరు, బీపీ, షుగర్లు ఇవన్నీ ఫ్రీగా చేసేసి మెడిసిన్స్ అవి ఫ్రీగా ఇస్తున్నాము. ఎక్స్రేలు అవి అందరికీ ఫ్రీగా చూసి డైటీషియన్ సలహాలు, ఎవరికైనా కాల్షియం అది బిఎండి టెస్ట్ చేస్తున్నాము. అందులో కాల్షియం ఏమన్నా తక్కువ ఉంది అని అంటే వాళ్ళకి డైట్గా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఒబెసిటీ వాళ్ళు కంట్రోల్ ఎలా షుగర్ కంట్రోల్ చేసుకోవాలని డైటీషియన్ సలహాలు, ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా ఉచితంగా ఈరోజు అందిస్తున్నాము. మినిస్టర్ గారు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మేము చేసిన ఈ ప్రోగ్రామ్కి ఆయన రావటం ఇంకా మాకు ఉత్సాహం ఇచ్చింది. దీంతో ఇంకా మరిన్ని ఫ్రీ మెడికల్ క్యాంపులు, జనానికి ఉపయోగపడే పనులు ఇంకా చేస్తాము. విచ్ వాస్ బిల్ట్ మన మెయిన్ ఫౌండేషన్ పిల్లర్స్ వచ్చి దీనికి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ తీసుకురావటం, పేషెంట్స్కి మనం జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఉండేటట్టు. ఇప్పుడు ట్రీట్మెంట్ వల్ల మనం ఇంకా ఇబ్బంది పెరగకూడదు అన్నది మెయిన్ గోల్ కింద పెట్టుకొని మన దగ్గర ఉన్న ఫంక్షనల్ మజిల్ స్టిమ్యులేషన్ కానీ, దాని తర్వాత ఈ ఓజోన్ థెరపీస్ కానీ, ఈ మాలిక్యులర్ థెరపీస్ అన్నీ మనం ఫ్యూచర్లో వీటిని ఇంకా దీని మీద దీని వాల్యూ ఇంకా పెరుగుతూ వెళ్ళిద్ది అనమాట. వీటిని ఇంకా ఎక్కువ గుర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే వీటికి జీరో సైడ్ ఎఫెక్ట్స్, మనకి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం మనం సర్జరీ అవాయిడ్ చేయటం, ఫ్యూచర్లో అంతా కూడా మ్యాక్సిమం సర్జరీస్ అవాయిడ్ అవుతాయి. అది ఇంకా ఫ్యూచర్ని ఎవరో ఆపలేరు. మనం దాన్ని ఎంత తొందరగా తీసుకురావాలన్నది మన గోల్ కింద పెట్టుకొని చేస్తున్నామండి. దానికి ఇలా మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ, దాన్ని ఇంకా మంచి దారిలో తీసుకెళ్ళటం, పేషెంట్స్కి ఇంకా ఎలా ఉపయోగపడగలమో అలా వాళ్ళకి మంచి చేయటం కోసం ఇంకా ముందు ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయాలని ఆశిస్తున్నాను.
కూటమి ప్రభుత్వం రాకతో అమరావతి క్యాపిటల్ నిర్మాణం పనులు జెట్ స్పీడ్లో జరుగుతున్నాయి. అమరావతిని ప్రపంచంలోనే నెంబర్ 1 సిటీగా చేయాలి. ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం. ఈ సంకల్పానికి తోడు ఓ సదాశయం కూడా ఉంది. అదే ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్, ట్రీ ట్రాన్స్లొకేషన్. మరి ఈ ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? ట్రీ ట్రాన్స్లొకేషన్ అంటే ఏం చేస్తారు? అమరావతిలో ఈ పనులు ఎంతవరకు వచ్చాయి? ప్రాంతంలో అనంతవరం విలేజ్లో ఉన్న ట్రాన్స్లొకేషన్ నర్సరీ వద్ద ప్రజెంట్ మనమైతే ఉన్నాము. ఈ ట్రాన్స్లొకేషన్ నర్సరీ ఏషియాలోనే అతిపెద్ద ట్రాన్స్లొకేషన్ నర్సరీ. ఈ నర్సరీలో ప్రజెంట్ అయితే రావి, ఉసిరి, మర్రి ఈ చెట్లను ఇక్కడ పెంచడం జరుగుతుంది. సాధారణంగా ఇలాంటి ట్రాన్స్లొకేషన్ నర్సరీలో ఆ చెట్లను పెంచితే దాదాపు 60% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం 80% సక్సెస్ రేట్ అయితే ఉంది. మొక్కలు ఎక్కువగా ఇక్కడ బతకడానికి వీలుగా సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేశామని చెప్పి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు అంటున్నారు. అమరావతిలో నిర్మాణ పనులపై కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. పనులన్నీ జెట్ స్పీడ్లో జరుగుతున్నాయి. రాజధాని అమరావతిలో కీలకమైన సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభం కానుండగా అమరావతి రాజధానిని హరిత నగరంగా మార్చేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే దేశంలోనే తొలిసారిగా ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్, ట్రీ ట్రాన్స్లొకేషన్ పద్ధతిని చేపట్టింది. రాజధాని అమరావతిలోని ప్రధాన రహదారుల నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు అడ్డుగా ఉన్న చెట్లను కొట్టేయకుండా వాటిని శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించి భారీ నర్సరీని సిద్ధం చేశారు. అనంతవరం వద్ద 5 ఎకరాల్లో 4000 చెట్లతో దేశంలోనే పెద్దదైన ట్రాన్స్లొకేటెడ్ ట్రీ నర్సరీ సిద్ధమైంది. వీటిని రాజధానిలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా బఫర్ జోన్లలో నాటుతున్నారు. మనం ఏదైతే రోడ్స్ డెవలప్ చేస్తున్నామో రాజధానిలో, ఈ రోడ్స్కి అడ్డంగా వచ్చేటువంటి మన నేటివ్ స్పీసెస్ అయినటువంటి రావి, మర్రి, ఉసిరి, మారేడు అలాగే ఇతర వెరైటీస్ని 10-15 సంవత్సరాలున్న చెట్లను నరికివేయకుండా వాటిని 3 ట్రీట్మెంట్స్ ద్వారా అక్కడ నుంచి లిఫ్ట్ చేసి తీసుకొచ్చి ఈ నర్సరీలో మేనేజ్ పెట్టి వాటిని పెంచడం జరుగుతుంది. సాధారణంగా ఈ ట్రీ ట్రాన్స్లొకేషన్లో సక్సెస్ రేటు 60% ఉంటుంది. కాకపోతే మనం తీసుకున్న చర్యల వల్ల, మంచి సూచనల వలన మనం 80% సక్సెస్ రేట్ ఇక్కడ చూడడం జరుగుతుంది. తీసుకొచ్చింది 4200 మొక్కలు. ఇప్పుడే వర్క్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పటికి ఒక 40 ప్లాంట్స్ వరకు మేము సెంట్రల్ మీడియాలో అక్కడ నాటడం జరిగింది. రాజధాని పనులు మొదలైన కొత్తలో అనంతవరం వద్ద పెద్ద నర్సరీని అభివృద్ధి చేశారు. అయితే ఈ నర్సరీ మీదుగా ఇప్పుడు ప్రధాన రహదారిని నిర్మిస్తుండటంతో అక్కడున్న చెట్లను ట్రాన్స్లొకేటెడ్ ట్రీ నర్సరీకి తరలించారు. ట్రీ నర్సరీకి తరలించిన వాటిలో ఎక్కువ శాతం 10 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్న చెట్లు కావడం విశేషం. ట్రాన్స్లొకేషన్ ప్రాసెస్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చిన చెట్లన్నింటినీ కూడా ఆ పెద్ద పెద్ద ప్లాస్టిక్ సంచుల్లో సారవంతమైన మట్టిలో పెట్టి ఇక్కడ పెంచడం జరుగుతుంది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఈ మొక్కలకి నిరంతరం కూడా నీళ్ళు అందిస్తూ ఈ మొక్కలు ఇక్కడ సంరక్షిస్తున్నారు. అయితే ఇలా పెంచిన మొక్కలకి సాధారణంగా 60% మాత్రమే బతికేందుకు ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ నర్సరీలో 80% సక్సెస్ రేట్ ఉందని చెప్పి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ట్రాన్స్లొకేషన్ పద్ధతిలో నర్సరీకి తరలించిన చెట్లను సైంటిఫిక్ పద్ధతిలో సంరక్షిస్తున్నారు. చెట్ల వేరు వ్యవస్థలను రక్షించడానికి ప్రత్యేకంగా రూపొందించిన సంచులను ఉపయోగిస్తున్నారు. కోకోపిట్, ఎర్రమట్టి, ఎరువులు కలిపిన మిశ్రమాన్ని సంచుల్లో నింపి డ్రిప్ ద్వారా నీటి తడులను చెట్లకు అందిస్తున్నారు. తెగులు నష్టాన్ని నివారించేందుకు డ్రోన్లను ఉపయోగించి వేప మిశ్రమాలను పిచికారీ చేస్తున్నారు. ట్రాన్స్లొకేట్ చేసిన వృక్షాల్లో 85 నుంచి 95% బతుకుతున్నాయని నవీన్ కుమార్ చెబుతున్నారు. ఫస్ట్ షాక్ ట్రీట్మెంట్గా దాని బ్రాంచెస్ని కట్ చేయడం జరుగుతుంది. కట్ చేసిన దగ్గర మళ్ళీ ఈ ఫంగస్ డెవలప్ అవ్వకుండా మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ దాన్ని మనం కట్ చేసిన బ్రాంచెస్కి పోయడం జరుగుతూ ఉంది. 15 డేస్ తర్వాత అవి ఆ షాక్ నుంచి స్టెబిలైజ్ అయిన తర్వాత మనము రూట్ బాల్ని కట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ రూట్ బాల్ కట్ చేసిన తర్వాత గన్నీ బ్యాగ్స్తో చుట్టేయడం జరుగుతుంది. 15 డేస్ మళ్ళీ అది ఆ రూట్ బాల్ కటింగ్ తర్వాత స్టెబిలైజ్ అయిన తర్వాత దాన్ని క్రేన్ ద్వారా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి తీసుకొచ్చి నర్సరీలో, అనంతవరం నర్సరీలో ఈ గన్నీ బ్యాగ్స్లో ఉన్నటువంటి ఆల్రెడీ కోకోపీటు, రెడ్ ఎర్త్ అలాగే బ్లాక్ సాయిల్ వేసినటువంటి ఘనజీవామృతం వేసినటువంటి బ్యాగ్లో ఇలా మనం ప్లాంట్ చేయడం జరుగుతూ ఉంది. దీన్ని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మెయింటైన్ చేస్తూ రక్షిస్తూ ఉన్నాము. ఈ విధంగా ఈ ప్రొసీజర్లో సాధారణంగా 60% మాత్రమే మనకు సక్సెస్ రేట్ ఉంటుంది. కానీ
మనము అనేక తగు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల మనకు 80% సక్సెస్ రేటు మన అనంతవరం ట్రీ ట్రాన్స్లోకేషన్లో ఉంది. అనంతవరంలో ప్రస్తుతం వేలాది చెట్లను సంరక్షిస్తున్నారు. ఇలా సంరక్షిస్తున్న వాటిలో రావి, మర్రి, ఉసిరి, మారేడు, లెగాస్టోమియా, బోహీనియా వంటి జాతుల చెట్లు ఉన్నాయి. ఈ చెట్లను అమరావతిలోని గ్రీన్ జోన్లలో నాటుతారు. ఈ కార్యక్రమం ద్వారా అమరావతిని పచ్చని నగరంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గ్రీన్ క్యాపిటల్ నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలకు ఈ ట్రాన్స్లోకేషన్ నర్సరీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. వీడియో జర్నలిస్టు పవన్తో ప్రసాద్ ఆకుల, వైకే టీవీ, అమరావతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె